హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి ఛానల్. ఈరోజు మనం హీట్ యొక్క సెకండ్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము. సో సెకండ్ క్లాస్ యొక్క టాపిక్ ఏంటంటే థర్మల్ ఈక్విలిబ్రియం. అలాగే దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే హీట్ అలాగే టెంపరేచర్, హీట్ అండ్ టెంపరేచర్ ఈ రెండిటికి సంపూర్ణ అర్థాన్ని, కంప్లీట్ మీనింగ్ని, మీకు అర్థమయ్యే మీనింగ్ని మనం రాబడతాం. సో జాగ్రత్తగా వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే దీని పరంగా మనకు ఒక థియరీ క్వశ్చన్ అడగవచ్చు, లేదు అంటే దీని పరంగానే మనకు ఏపీఆర్జేసీ ఎగ్జామ్ కానీ, లేకపోతే పాలిసెట్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ఆర్డిటి సెట్ ఎగ్జామ్ కావచ్చు, లేదు అంటే ట్రిపుల్ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో కావచ్చు. ఫిజిక్స్ టాపిక్ కింద ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా వినాలి, చివరి వరకు జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు ఒక సంపూర్ణత్వం వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తూ వింటే మీకు సంపూర్ణత్వం రాదు, అర్థం కాదు, ఏదో విన్నామన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఓకే. థర్మల్ ఈక్విలిబ్రియం, తెలుగు మీడియం వాళ్ళ కోసం థర్మల్ ఈక్విలిబ్రియంని ఏమంటారంటే ఉష్ణ సమతా స్థితి అంటారు. ఉష్ణ సమతా స్థితి. ఈ ఉష్ణ సమతా స్థితి అంటే ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. అలాగే ఉష్ణము మరియు ఉష్ణోగ్రత, ఉష్ణము మరియు ఉష్ణోగ్రత ఈ రెండింటికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే రెండు కూడా వేరు అని చెప్పాను క్రిందటి క్లాస్లో. సో అవి ఏ విధంగా వేరవుతాయి అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఈ క్లాస్లో వస్తుంది. ఇంతకుముందు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఉష్ణ సమతా స్థితి, ఉష్ణము, ఉష్ణోగ్రత, అలాగే థర్మల్ ఈక్విలిబ్రియం, హీట్ అండ్ టెంపరేచర్. థర్మల్ ఈక్విలిబ్రియం మీరు క్రిందటి క్లాసులలో అంటే మీ చిన్న క్లాసులలో ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా వేడి చేసినటువంటి ఒక మెటల్ పీస్ తీసుకున్నాం, అలాగే బాగా చల్లగా ఉన్న ఇంకొక మెటల్ పీస్ తీసుకున్నాం. ఈ రెండింటినీ కూడా కాంటాక్ట్లో పెట్టాం. అంటే రెండు కూడా ఒకదానికొకటి టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసామన్నమాట. అలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అలా ప్లేస్ చేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మనం వెళ్ళి అంటే రెండింటిని తీసుకుంటే రెండు కూడా మనకు ఈక్వల్ టెంపరేచర్లో ఉన్నాయి. అంటే హాట్నెస్ లేకపోతే కోల్డ్నెస్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అనిపిస్తుంది. అలానే కాకుండా ఒకవేళ మీ దగ్గర థర్మామీటర్ ఉంటే ఆ థర్మామీటర్తో కనుక వాటి యొక్క టెంపరేచర్స్ని కొలిస్తే ఆ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఎందుకు? అసలు ఇక్కడ ఏం జరిగిందంటే మనకు తెలుసు, ఎనర్జీ అనేది ఒకచోట స్టేబుల్గా ఉండడానికి ఇప్పుడే కానీ ప్రయత్నించదు. అది ఎప్పుడూ కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు హాట్ బాడీని అలాగే కోల్డ్ బాడీని కాంటాక్ట్లో ఉంచావో ఇక్కడ ఏం జరుగుతుందంటే హీట్ ఎనర్జీ అనేది ఒక బాడీలోంచి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి, లేదు అంటే ఎక్కడైతే ఉష్ణశక్తి హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఆ భాగం నుంచి హీట్ ఎనర్జీ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అటువైపుగా అది ప్రయాణిస్తుంది. అలా మనం క్రిందటి క్లాస్లో దాని గురించి ఎక్స్పెరిమెంట్ కూడా చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. సో అది మనం క్రిందటి క్లాస్లో నేర్చుకున్న విషయం, సింపుల్ విషయం. హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి మూవ్ అవుతుంది, ప్రయాణిస్తుంది, ట్రావెల్ చేస్తుంది అనేది మనం క్రిందటి క్లాస్లో తెలుసుకున్నటువంటి విషయం. సో ఇక్కడ అదే మళ్ళీ అప్లై అవుతుంది. ఆ ప్రయాణం అనేది ఎంతవరకు సాగుతుందంటే ఇందాకే మీరు చెప్పారు రెండిట్లో కూడా సేమ్ టెంపరేచర్ వస్తుంది అని. అంటే
హీట్ ఎనర్జీ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీలోకి రెండిట్లో కూడా సేమ్ అయ్యే వరకు ట్రావెల్ అవుతుంది. ఎప్పుడైతే రెండిట్లో ఒకే టెంపరేచర్, ఒకే హీట్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతుందో అక్కడ ఆ ఉష్ణం ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఆగిపోతుంది. మీకు క్లారిటీ వస్తుంది, కంగారు పడద్దండి, కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దీనికి మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్, నువ్వేదో ఊరికి వెళ్ళావు, మీ ఫ్రెండ్ కలిసాడు, అతని దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, నీ దగ్గర ఎంత ఉన్నాయంటే ఇద్దరికి సరిపోయే ఛార్జీ డబ్బులు మాత్రం నీ దగ్గర ఉన్నాయి. నువ్వు మొత్తం ఇచ్చేస్తావా, లేకపోతే సగమే ఇస్తావా? సగమే ఇస్తావు, కోర్స్, అవును కదా. సో అలాగే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్, ఈ ఎనర్జీ అనేది ఎప్పుడే కానీ ఒక బాడీ మొత్తంగా కోల్పోదు, ఎంతో కొంత తన దగ్గర ఉంచుకుంటుంది, సమానంగా ఉంచుకుంటుంది. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళకి నేను సగం వరకు దానం చేయొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. అలా అంటే రెండు బాడీస్ని ఇది ఏంటి హాట్ బాడీ, ఇదేంటి కోల్డ్ బాడీ. ఈ రెండు బాడీస్ని ఇలా, అవి ఏవైనా కావచ్చు, హాట్ వాటర్ కావచ్చు, కోల్డ్ వాటర్ కావచ్చు, లేదంటే హాట్ మెటల్ పీస్ అవ్వచ్చు, లేకపోతే కోల్డ్ మెటల్ పీస్ అవ్వచ్చు. ఆ రెండు ఆబ్జెక్ట్స్ని థర్మల్ కాంటాక్ట్, ఇక్కడ కాంటాక్ట్లో ఉంచాం కదా, అంటే రెండు టచ్ అయ్యే విధంగా ఉంచాం కదా, దాన్ని ఏమంటారంటే థర్మల్ కాంటాక్ట్ అంటారు. అంటే ఉష్ణీయ స్పర్శలో, థర్మల్ కాంటాక్ట్లో ఉంచినప్పుడు, ఉష్ణీయ స్పర్శ అంటారండి. స్పర్శ అంటే మనకు తెలుసు, స్పర్శ అంటే ఏంటి, అదొక ఇంద్రియ జ్ఞానం అని చెప్పొచ్చు. మనల్ని ఎవరైనా టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది, స్పర్శ గ్రహిస్తాం. సో ఉష్ణీయ స్పర్శలో ఉన్నప్పుడు, అంటే రెండింటినీ తాకే విధంగా పెట్టినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే హాట్ బాడీలోంచి కోల్డ్ బాడీలోకి హీట్ అనేది ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటిదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది, రెండిట్లో కూడా సేమ్ టెంపరేచర్ లేకపోతే సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది స్టోర్ అయ్యే వరకు కూడా ఆ హీట్ అనేది ఫ్లో అవుతుంది. అంటిల్ ద బోత్ బాడీస్ అటైన్ సేమ్ amount of heat energy or the same amount of temperature, until that time the heat will flow from one body to another body. అర్థమైందా? సో ఇది సో ఇలా సేమ్ అయ్యే వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ప్రయాణించడము, అది కూడా ఎప్పటి వరకు, రెండిట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ లేకపోతే సేమ్ టెంపరేచర్ అటైన్ అయ్యే వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే, ఇలా సేమ్ అవ్వడాన్ని, టూ బాడీస్లో కూడా సేమ్ టెంపరేచర్, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది స్టోర్ కావడాన్ని, ఈ దృగ్విషయాన్ని, ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతాస్థితి అంటారు. ఈక్విలిబ్రియం, సమతాస్థితి. థర్మల్ అంటేనే ఉష్ణము అని అర్థం, గుర్తుపెట్టుకోండి, హీట్ అని అర్థం అనమాట. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఉష్ణ సమతాస్థితి. ఉష్ణ సమతాస్థితి అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, యాస్ హీట్ అనేది ఎప్పుడే కానీ హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ప్రయాణిస్తుంది, అది కూడా రెండు బాడీస్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది స్టోర్ అయ్యే వరకు కూడా ఆ హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెండు బాడీస్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ లేకపోతే సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లేకపోతే టెంపరేచర్ చేంజ్ అనేది ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ రెండు బాడీస్లోకి హీట్ అనేది ఫ్లో అవ్వటం ఆగుతుంది, స్టాప్ అవుతుంది. సో ఆ స్టేట్ని ఎక్కడైతే రెండు బాడీస్లో సేమ్ టెంపరేచర్ లేకపోతే సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఉంటుందో ఆ స్టేట్ని ఏమంటారు, థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ వినండి, ఓకేనా? సో అది ఉష్ణ సమతాస్థితి అంటే. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మనం మన రూమ్లో ఉన్నప్పుడు మనకు అంత వెచ్చగా అనిపించదు, మరి అని చల్లగా కూడా అనిపించదు. ఎందుకు? ఎప్పుడన్నా మీకు
క్వశ్చన్ వచ్చిందా? ఈ క్వశ్చన్ అంటే మీకు కనీసం మైండ్లో మెదిలిందా? ఎప్పుడన్నా ఆలోచించారా? మనము కొన్నిసార్లు రూమ్లో ఉంటాం, కానీ మనకు అంత చల్లగా అనిపించదు, వేడిగా అనిపించదు, మామూలుగా అనిపిస్తుంది. ఆ కారణం ఎందుకంటే మన సరౌండింగ్, మనం ఎక్కడైతే రూమ్లో ఉన్నామో మన రూమ్లో వస్తువులతో పాటుగా ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది, గాలి ఉంటుంది. సో ఆ గాలిలో అణువులు ఉంటాయి, అవునా కదా? గాలిలో అణువులు ఉంటాయి. మనం మొత్తంగా భూమి మీద 100% ఆఫ్ గ్యాస్ ఉందనుకుంటే అందులో 21% ఆఫ్ ఆక్సిజన్ అండ్ నియర్లీ 71%, 72% ఆఫ్ నైట్రోజన్ అండ్ రిమైనింగ్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్ కోర్స్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. సో అలా మన రూమ్లో కూడా అంటే గాలి ఉంటుంది, ఆ గాలిలో అణువులు ఉంటాయి. సో అణువులు ఉన్నాయంటే నథింగ్ బట్ వాటిలో కూడా ఎంతో కొంత హీట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అణువులు అనేవి మనం తాకుతూ ఉంటాయి. మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ గ్యాస్లో ఉన్న గ్యాస్లో ఉన్నటువంటి అణువులు మనం తాకుతూ ఉంటాయి. ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఈ ఉష్ణ సమతాస్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అనేది జరుగుతుంది. ఎప్పటిదాకా? నీ బాడీలో ఎంత టెంపరేచర్ ఉందో నీ సరౌండింగ్లో కూడా సేమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే నీ బాడీలో అలాగే నీ సరౌండింగ్లో కూడా సేమ్ టెంపరేచర్ వస్తుందో అప్పుడు ఆ ఫ్లో ఆఫ్ హీట్ అనేది ఆగిపోతుంది. అందువల్ల నీకు కొన్నిసార్లు మన రూమ్లో ఉన్నప్పుడు చల్లగా అనిపించదు, అలాగని వేడిగా కూడా అనిపించదు. ఎందుకు కారణం అంటే నీ రూమ్లో ఉన్నటువంటి గాలి, నీ రూమ్లో ఉన్నటువంటి గాలి అలాగే నీతో ఏం జరిగిందంటే థర్మల్ ఈక్విలిబ్రియం అనేది జరిగింది. అందువల్ల అంటే ఆ సరౌండింగ్ అంతా కూడా ఈక్వల్ టెంపరేచర్ ఉందన్నమాట, నీలోను సరౌండింగ్లో కూడా. అందువల్ల నీకు ఉక్కగా అనిపించదు, అలాగని చల్లగా అని కూడా అనిపించదు కొన్నిసార్లు. సో ఇది రీజన్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం ఇది అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇది మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఒకవేళ కమెంట్ సెక్షన్లో అడగండి, ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాదంటే ఒకసారి మళ్ళీ వినండి, నిదానంగా స్లో మోషన్ పెట్టుకొని వినండి, స్పీడ్ తక్కువ పెట్టుకొని వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా? సో అది అండి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే అది. మరి ఇప్పుడు ఈ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ బేస్ చేసుకుని, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే మీకు అర్థమైంది కదా. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని హీట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై హీట్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై టెంపరేచర్, we will define them with the help of thermal equilibrium concept. Okay, it is very important. Listen carefully. ఇప్పుడు చూడండి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సేమ్ ఆ టెంపరేచర్ అటైన్ అయ్యే వరకు హీట్ అనేది ఫ్లో అవుతుంది, అది ఆ స్టేట్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని హీట్ అంటే ఏంది, టెంపరేచర్ అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూడండి, ఒక బీకర్లో హాట్ వాటర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ అంత బొమ్మ అంత బాగా రాదు, ఏదో వేసినాను, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక బీకర్లో మనం ఏం చేస్తామంటే హాట్ వాటర్ తీసుకున్నాం. హాట్ వాటర్ తీసుకున్నాం. ఇంకొక బీకర్లో మనం కోల్డ్ వాటర్ తీసుకున్నాం. అర్థమైందా? ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకున్నాం, ఇంకొక దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకుని ఏం చేస్తామంటే మన ల్యాబ్స్లో ల్యాబొరేటరీ థర్మామీటర్ అనేది ఉంటుంది. అది బాలే ఉంటుంది, పొడుగుంటుంది, ఇంత పొడుగుంటుంది, అంతే ఉండదు. అది కొద్దిగా దాంట్లో రీడింగ్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ల్యాబొరేటరీ థర్మామీటర్లో రీడింగ్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఆ థర్మామీటర్ తీసుకొని దీంట్లో ప్లేస్ చేయండి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే దీంట్లో రీడింగ్ ఫస్ట్ నువ్వు ల్యాబొరేటరీ థర్మామీటర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో రీడింగ్ ఎంత ఉందో నువ్వు నమోదు చేయాలి. యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే అది ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్ అనేది అందులో అటైన్ అయి ఉంటుంది. సో ఎంత అటైన్ అయిందో దాన్ని చూసుకొని ఆ టెంపరేచర్ని నీ నోట్బుక్లో నువ్వు నోట్ డౌన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ హాట్ వాటర్లోకి ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసినప్పుడు నువ్వేం చేయాలి, ఊరికే కూర్చోవాలా? కాదు, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. నువ్వు అబ్జర్వ్ చేయాలి. చెప్పాను, సైన్స్ అంటేనే అబ్జర్వేషన్ ద్వారానే అన్నీ స్టార్ట్ అయినాయి అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇంతకుముందు ఆ రూమ్ టెంపరేచర్ వద్ద ఉన్నటువంటి మెర్క్యూరీ లెవెల్ అనేది ఏమవుతుందంటే అమాంతంగా పెరుగుతుంది.
అమాంతంగా పెరుగుతుంది. అవునా కదా? పెరుగుతుంది. నువ్వేం చేస్తావంటే పెరిగింది, తర్వాత ఏం చేస్తావంటే దాన్ని తీసుకొచ్చి ఇదే థర్మోమీటర్ని ఈ కోల్డ్ వాటర్లోకి ప్లేస్ చేసావు. ప్లేస్ చేస్తే ఏమైంది? ఆ టెంపరేచర్ అనేది సడన్గా కిందకి పడిపోయింది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ టెంపరేచర్ని ఎలా కొలుస్తున్నాము? అసలు ఈ టెంపరేచర్ అనేది ఎందుకు కొలవాల? అసలు ఈ టెంపరేచర్ని ఇట్లా ఎందుకు కొలవగలుగుతున్నాం? టెంపరేచర్ కొలవడానికి థర్మోమీటర్ ఎందుకు వాడుతున్నాం? థర్మోమీటర్లో కూడా మెర్క్యూరీని ఎందుకు వాడుతున్నాం? ఎందుకు వాటర్ ఎందుకు వాడకూడదు? గ్యాస్ ఎందుకు వాడకూడదు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వాడకుండా మెర్క్యూరీని ఎందుకు వాడుతున్నాం? ఇవన్నీ తెలుసుకున్నాం. అర్థమైందా? అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మనము దీంట్లో ఫస్ట్ ఏం చేసాము, దాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఎంతో కొంత ఉంది. దీంట్లో ప్లేస్ చేసిన తర్వాత ఈ టెంపరేచర్ అనేది అమాంతంగా పెరిగింది. ఇక్కడ ఏమైంది, ఈ బాటమ్ అనేది ఈ హాట్ వాటర్, అంటే ఇక్కడ హాట్ వాటర్ అంటే నథింగ్ బట్ ఏంటి, దీంట్లో హీట్ ఉందా లేదా? ఆఫ్ కోర్స్ దీంట్లో హీట్ ఏముంటుంది? హీట్ ఉంది. ఆ హీట్ అనేది ఏమైంది, ఇక్కడ ఎక్కువ హీట్ ఉంది, దీంతో పోసి దీంట్లో తక్కువ హీట్ ఉంది. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, నువ్వు దీంట్లో ప్లేస్ చేసినప్పుడు ఈ హాట్ బాడీలోంచి హీట్ అనేది ఈ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే కదా? సో ఈ కాంటాక్ట్లో ప్లేస్ చేస్తావు, ఈ వాటర్తో ఈ నిబ్ అనేది కాంటాక్ట్లోకి వస్తుంది, అంటే టచ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, దీంట్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయిన హీట్ అనేది దేనికి సప్లై చేయబడుతుంది? మెర్క్యూరీకి సప్లై చేయబడుతుంది. మెర్క్యూరీ అనేది 1 డిగ్రీ సెల్సియస్ నువ్వు హీట్ అందించినప్పటికీ దాంట్లో చేంజ్ కనిపిస్తుంది. అదేమవుతుందంటే వ్యాకోచిస్తుంది. ఇట్ విల్ ఎక్స్పాండ్, తొందరగా ఎక్స్పాండ్ అవుతుంది. అది కూడా కరెక్ట్ అమౌంట్ కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకనే అలా చిన్న అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అందించినప్పటికీ అది దాంట్లో చేంజ్ కనిపిస్తుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఆ రీజన్ తోటే మెర్క్యూరీని థర్మోమీటర్లో వాడతారు. అదొక బెస్ట్ రీజన్. మరి ఎక్కువ చేంజ్ చూపిస్తే మనకు ఇంకా ఇంత పెద్ద పెట్టుకోవాలి థర్మోమీటర్. అదేంటంటే లిటిల్ బిట్ వ్యాకోచిస్తుంది ప్రతి డిగ్రీ సెల్సియస్కి. అందువల్ల ఈ మెర్క్యూరీని వాడతారు. దీని గురించి మీకు డీటెయిల్గా కావాలంటే అడగండి, నేను మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను. సో అది అంటే హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఆ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల మెర్క్యూరీ అనేది వ్యాకోచిస్తుంది. బికాజ్ మెర్క్యూరీ ఈజ్ ఏ మెటల్స్ అనేవి హీట్ సప్లై చేసినప్పుడు వ్యాకోచిస్తాయి. దీనికి సంబంధించి మీరు లోయర్ క్లాసెస్లో ఎక్స్పెరిమెంట్ కూడా చేసుంటారు. మెటల్స్ అనేవి మనం హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, అవి కొద్దిగా పెరుగుతాయి. ఐరన్ బాల్ ఎక్స్పెరిమెంట్ చేసుంటారు మీరు. అర్థమైందా? దీన్ని తీసుకొచ్చి కోల్డ్ వాటర్ ప్లేస్ చేస్తాం. మళ్ళీ ఏమైంది, ఈ టెంపరేచర్ అనేది కింద పడిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, ఈ కోల్డ్ వాటర్తో ఈ థర్మోమీటర్ యొక్క నిబ్ అనేది థర్మల్ కాంటాక్ట్లో ఉంది. అలా ఉండడం వల్ల ఏమైంది, ఈ థర్మోమీటర్లో హీట్ అనేది ఎక్కువ ఉంది దేంతో పోలిస్తే, కోల్డ్ వాటర్తో పోలిస్తే. అందువల్ల ఏమవుతుంది, ఈ థర్మోమీటర్లోంచి ఈ కోల్డ్ వాటర్లోకి హీట్ అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కోల్పోతుంది, థర్మోమీటర్ హీట్ ఎనర్జీ అనేది కోల్పోతుంది. అలా కోల్పోవడం వల్ల మీరు కూడా చూడండి, మెటల్కి మనం ఎప్పుడైతే అది ఐరన్ బాల్ని హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిసేపటికి అది మళ్ళీ కొద్దిగా వ్యాకోచించినది కాస్త సంకోచిస్తుంది. ఇట్ విల్ అది కంప్రెస్ అవుతుంది. అవునా? అదేవిధంగా మెర్క్యూరీ కూడా మెటలే కదా. సో అందువల్ల ఎప్పుడైతే దానికి హీట్ ఎనర్జీ అనేది కోల్పోతుందో, ఎప్పుడైతే హీట్ ఎనర్జీ అనేది అది వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తుందో అక్కడ హీట్ ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంది. అంటే ప్రతి డిగ్రీ సెల్సియస్ హీట్ ఎనర్జీ తగ్గే కొద్దీ ఏమవుతుంది, అది సంకోచిస్తుంది. ఇట్ విల్ కంప్రెస్. అలా కంప్రెస్ అవుతూ కిందకు వచ్చేస్తుంది. అది అక్కడ జరిగేది. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఏం జరిగింది, నువ్వు మెర్క్యూరీ థర్మోమీటర్ పెట్టి చూస్తావు కదా, అక్కడ జరిగేది ఇదే. ఆ థర్మోమీటర్ నువ్వు ఏ బాడీకి అయితే ప్లేస్ చేస్తావో, ఏ బాడీతో అయితే థర్మల్ కాంటాక్ట్లో పెడతావో ఆ బాడీలో ఉన్న హీట్ అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటిదాకా ట్రాన్స్ఫర్ అవుతుందంటే 2 బాడీస్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది స్టోర్ అయ్యే వరకు మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఎప్పుడైతే సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈక్వల్ అయిపోతాయో, ఆ ఫ్లో ఆఫ్ హీట్ అనేది స్టాప్ అవుతుంది. అంటే ఎక్కడ స్టాప్ అవుతుంది? ఇక్కడ దాకా స్టాప్ అయిపోతుంది. సో అక్కడ రీడింగ్ ఏముంటుంది? ఎంతో కొంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70 degrees Celsius. దాన్ని నువ్వేం చెప్తావు? టెంపరేచర్ అంటావు. అదే టెంపరేచర్ అంటే టెంపరేచర్ అంటే ఏం చెప్పొచ్చు? ఉష్ణ సమతాస్థితి యొక్క కొలతనే. ద మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ యాజ్ టెంపరేచర్. అంతే. మరి హీట్ అంటే ఏంది? ఇక్కడ ఫ్లో అవుతుందే, తేడా కనిపిస్తుంది. హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టేబుల్గా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఒక ఎనర్జీ. అది ఉండడం వల్ల మనం ఎదుటి వ్యక్తులు కనిపిస్తాం. అలాగే చాలా ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. అలాగే హీట్ అనేది కూడా ఒక ఎనర్జీ. సో అదేం చేస్తుంది? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ విల్ ట్రాన్సిట్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. అది డెఫినేషన్ మనకు తెలుసు. ఏమంటే టెంపరేచర్ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. టెంపరేచర్ అంటే కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు పోయి ఉంటుంది. ఏంటి? టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంతే. టెంపరేచర్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? సో ఒకసారి ఏం నేర్చుకున్నామో క్విక్ రివిజన్ చేద్దాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏమంటే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది, అందువల్ల నేను స్టాప్ చేస్తున్నాను. ఒకసారి ఏం నేర్చుకున్నామో క్విక్గా రివిజన్ చేద్దాం. ఇట్ ఈస్ అ క్విక్ రివిజన్ టైం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? టూ బాడీస్లో సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది స్టోర్ అయ్యే వరకు, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది స్టోర్ అయ్యే వరకు ఆ హీట్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే సేమ్ అవుతుందో, ఎక్కడైతే సేమ్ అవుతుందో ఆ స్టేట్ని ఏమంటారు? థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఆ థర్మల్ ఈక్విలిబ్రియం యొక్క మెజర్మెంట్ అనేది టెంపరేచర్ అవుతుంది. ఆ మధ్యలో ఆ ఫ్లో అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వచ్చేసి హీట్ అనమాట. సో ఏంటి హీట్ అంటే? హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ప్రయాణించే ఒక ఎనర్జీ. అవునా? సో అది. మరి హీట్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌలు. మరి హీట్కి సిజిఎస్ యూనిట్ ఏంటంటే కెలోరీ. మరి హీట్కి టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే కెల్విన్. టెంపరేచర్కి సిజిఎస్ యూనిట్ ఏంటంటే డిగ్రీ సెల్సియస్. సో ఈ క్లాస్లో మనం తెలుసుకున్న విషయాలు అయితే ఇవి. నేను చాలా డీటెయిల్గా చెప్పాను. మళ్ళీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మనం 3rd క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాము. ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి, 9th క్లాస్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా, అలాగే 8th క్లాస్ స్టూడెంట్స్కి, అలాగే ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలనే జిజ్ఞాస, నేర్చుకోవాలనే అభిలాష ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ కేటీ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.